అందరూ రండి. అందరు చేపడు వారికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరము డిసెంబర్ 17వ తారీఖు రోజు పెన్షనర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ పెన్షనర్స్ డే కూడా మన బోధన్ డివిజన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నన్ను ఇన్వైట్ చేసి లాస్ట్ ఇయర్ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వామిని చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం ఇది. పెన్షనర్స్ అందరూ కూడా పెన్షన్ అనేది వాళ్ళ హక్కుగా భావించి సుఖ సంతోషాలతో ఆ పెన్షన్తోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నామని అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా స్వశక్తితో వాళ్ళు కష్టపడి ఏదైతే జీవితంలో సర్వీస్ చేశారో ఆ సర్వీస్కి కొనసాగింపుగా ప్రభుత్వం తరపు నుంచి తీసుకునే ఈ పెన్షన్ మా హక్కు. ఆ పెన్షన్తో మేమెంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా మంచి ఆరోగ్యంతో మేము హ్యాపీగా ఉన్నామని అందరూ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈరోజు ఒక చక్కటి ప్రోగ్రాంలో భాగస్వామినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ వయసులో కూడా 75 ఏళ్ళ వయసులో కూడా చాలామంది డిఫరెంట్ గేమ్స్ ఆడి వాళ్ళు ప్రైజెస్ తీసుకున్నారు. మరి ఈరోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తూ హ్యాపీ పెన్షన్స్ డే. థ్యాంక్ యూ. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కానివ్వండి, వారందరికీ పెన్షనర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మేము ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మాకు పెన్షనే. ఈ పెన్షన్ రావడానికి డిఎస్ నగారా గారు చాలా కృషి చేశారు. సుప్రీంకోర్టులో కేసు వేసి 1982 17వ తారీఖున తీర్పు వచ్చింది. ఈ పెన్షన్ ఎవరి దయాదాక్షిణ్యం వల్ల ఇచ్చేది కాదు, వారు చేసిన సర్వీస్కు ఇచ్చే పెన్షన్ కాబట్టి మేము ఎవరికి భిక్షం అడగటం లేదు కాబట్టి ఈ పెన్షన్ మా హక్కుగా మేము వినియోగించుకుంటున్నాము. అట్లనే ఈ పెన్షన్ లేకుంటే మాత్రం మాకు టెన్షన్ వస్తుండే లైఫ్లో. ఈ పెన్షన్ ఉంటే మాకు హాయిగా ఉన్నాం, హాయిగా నిద్రపోతున్నాం, హాయిగా ఆరోగ్యంగా ఉంటున్నాము. ఈ డబ్బులుంటే జేబులో మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు ఈ నెలకింత వస్తాయని అంటే మేము ఆనందంగా ఉన్నాం. మేము కానీ మా పిల్లలు కానీ మనవడు కానీ మన్మరాలు కానీ అంతా హాయిగా ఉన్నాం. ఇప్పుడు ఏదో ప్రభుత్వం సిపిఎస్ తెచ్చింది, తొందరలోనే ఆ సిపిఎస్ అన్ని ప్రభుత్వాలు రద్దు చేసి మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి పెన్షనర్ డే శుభాకాంక్షలు అందరూ తెలుపుతూ ముగిస్తున్నారు.